హాయ్ చిల్డ్రన్, ఇప్పటి వరకు మనం ప్రాబబిలిటీలో మొత్తం అన్ని సమ్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో మనకి 4 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం మరికొన్ని సమ్స్ ఏ విధంగా వస్తాయో ప్రాబబిలిటీలో అనేది మనం నేర్చుకుందాము. ఓకే చిల్డ్రన్, డైస్ మీద వచ్చే సమ్స్ చూడండి ఒకసారి. ఎక్సర్సైజ్ 13.2లోని ఇది 13th సమ్. ఓకే చిల్డ్రన్, 2 dice are rolled simultaneously and counts are added. Complete the table below. ఓకే, అక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చాడు. దానికి చూడండి ఇలా టేబుల్ ఇచ్చాడు. ఈవెంట్ సమ్ ఆన్ 2 dice ప్రాబబిలిటీ ఇచ్చాడు. మనకి 2 diceని ఒకేసారి త్రో చేసినప్పుడు పైన వచ్చే అది కౌంట్ చేస్తే 2 అయినప్పుడు ప్రాబబిలిటీ ఎంత, 3 అయినప్పుడు ఎంత, 4 అయినప్పుడు అలా అనమాట. 8 అయినప్పుడు 5/36, 12 అయినప్పుడు 1/36. ఓకే చిల్డ్రన్, అంటే ఈ టేబుల్ని కంప్లీట్ చేయమని చెప్పాడు. ఓకే, ఇంకా ఇందులో సెకండ్ సమ్ ఏమో ఏ స్టూడెంట్ ఆర్గ్యూ దట్ దేర్ ఆర్ 11 పాసిబుల్ అవుట్కమ్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11 and 12. Therefore, each of them has a probability is 1/11. Do you agree with this argument? Justify your answer. ఓకే, మనం ఈ టేబుల్ కంప్లీట్ చేయడానికి ముందు మనం 2 డైస్ని ఒకేసారి త్రో చేశాడు అన్నాడు. ఆ 2 డైస్ని ఒకేసారి త్రో చేసినప్పుడు మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైనా ఈ ప్రాబబిలిటీలో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాడు ఏమడిగితే అది మనం చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. మనము ఒక డైస్ని ఇలా త్రో చేసినప్పుడు మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. అలాగే 2 డైస్ని మనం త్రో చేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? ఇది 6, ఇది 6, 12 అని చెప్తారా? అలా అయితే మొత్తం మనకి రాంగ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అన్నది ఈ టేబుల్ అనేది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేశారనుకోండి, అప్పుడు మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది తెలుస్తుంది. ఓకే, మనం ఈ 2 డైస్ని కూడా ఒకేసారి వేసామనుకోండి, 4, 3. ఓకే, అంటే ఎక్కడ వస్తుంది మనకి? ఒక దాంట్లో 4, ఫస్ట్ దాంట్లో 4, సెకండ్ దాంట్లో 3. 4 రావచ్చు, 3 వచ్చింది. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి 3, 3. సో ఇక్కడ 3, 3. ఫస్ట్ దాంట్లోని 3 వచ్చింది, సెకండ్ దాంట్లో కూడా 3 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో 4 వచ్చింది, సెకండ్ దాంట్లో 2 వచ్చింది. అంటే 4, 2, 4, సెకండ్ దాంట్లో 2. ఓకే, మనం అలా ఈ టేబుల్ని ఫిల్ చేసామనుకోండి. సో ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 1, ఫస్ట్ దాంట్లో 1, నెక్స్ట్ ఇలా కూడా పడవచ్చు మనకి. సో 1, 3 పడవచ్చు, 1, 4 పడవచ్చు, 1, 5 పడవచ్చు, 1, 6 పడవచ్చు. ఓకే, అలాగే ఇందులోని 2 పడవచ్చు, సెకండ్ దాంట్లో 1 పడవచ్చు. అలా మనం ఈ టేబుల్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఓకే చిల్డ్రన్, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. ఓకే, అలా ఈ టేబుల్ కంప్లీట్ చేద్దాం. 6, 1 లాస్ట్ది, 6, 2 పడచ్చు, 6, 3, 6, 4, 6, 5, 6, 6. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు చూడండి మనకి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయా? చూడండి
ఎన్ని వచ్చాయి? 36 వచ్చాయి. ఇది 6, ఇది 6 అంటే 6 6 36. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? మనం 2 డైస్ని వేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో మనకి ఫార్ములా అనేది మీకు సింపుల్గా చెప్పాలంటే చూడండి, మనం ఒక డైస్ని త్రో చేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 కదా. సో మనం దాన్ని ఎన్నిసార్లు వేస్తున్నాము? 2 సార్లు. లేకపోతే 2 డైస్ని ఒకేసారి వేస్తున్నాం అంటే అక్కడ 2 వేస్తున్నాం అనమాట. అంటే ఏంటి? దానికి ఫార్ములా ఏంటి? 6 పవర్ n. ఓకే, n అనేది ఏంటి? మనకి ఎన్నిసార్లు వేస్తున్నాము అనేది మనకి n వాల్యూ అది తీసుకోవాలి. మనం 2 డైస్ని త్రో చేసుకున్నాం అనుకోండి అంటే 6 పవర్ 2 అంటే 6 6 36. అదే కాయిన్ తీసుకున్నాం అనుకోండి, పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. ఆ కాయిన్ని 3 టైమ్స్ వేసామనుకోండి, 3 టైమ్స్ టాస్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఫార్ములా ఏంటి? 2 పవర్ n. ఓకే, మనకి ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు అవుట్కమ్స్ 2. దాన్ని మనం ఎన్నిసార్లు వేస్తున్నామో అది 2 పవర్ n అనమాట. ఓకే చిల్డ్రన్. సో అప్పుడు 2 క్యూబ్ అవుతుంది. అంటే 3 టైమ్స్ దాన్ని టాస్ చేసామనుకోండి మనకి 8 అవుట్కమ్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్. 3 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసామనుకోండి అప్పుడు మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది 8 వస్తుంది. అలాగే డైస్ని ఈ 2 డైస్ని ఒకేసారి మనం వేసేటప్పుడు 6 పవర్ 2 అంటే 36 అనమాట. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 36. ఇది మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, దీని మీద మనం ఎన్ని సమ్స్ ఇచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు సమ్ అనేది ఎలా చేద్దామో చూద్దాము. సో మనకి టేబుల్ కంప్లీట్ చేయమన్నాడు కదా. సమ్ ఆన్ 2 డైస్. మనకి 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఈ 2 డైస్ని కూడా ఒకేసారి ఇలా వేసినప్పుడు దీని సర్ఫేస్ మీద వచ్చిన యాడ్ చేస్తే ఇది 1 వచ్చింది, ఇది 1 వచ్చింది. అంటే మనకి 1 1 పడితేనే అవుతుంది. ఇంకేది పడినా కూడా టోటల్ అనేది 2 రాదు. ఓకే, సో ఇది ఒకటే అవుతుంది. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 1. ప్రాబిలిటీ ఏమవుతుంది? ప్రాబిలిటీ మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 1. మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 36. మనం 2 డైస్ని వేస్తున్నాము. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 36 అంటే 1/36. అలాగే 3 పడడానికి మనకి 3 అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. అంటే అప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఈవెంట్స్ వస్తాయి? 1 2 రావచ్చు, 2 1 రావచ్చు. సో మనకి ఆ సమ్ అనేది 3 అవ్వాలన్నమాట. ఇది కాకుండా ఇంకేమైనా అవుతుందా? ఇంకేమీ అవ్వదు కదా. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. ప్రాబిలిటీ ఏమవుతుంది? 2/36. 2 1 జా 2 18 జా. సో ప్రాబిలిటీ ఈజ్ 1/18. ఓకే చిల్డ్రన్, అలా మీరు ఇది చేయాలన్నమాట. 4 అవ్వాలి అంటే, సో 4 అవ్వాలంటే 1 3 పడచ్చు, 3 1 పడచ్చు, ఇంకా 2 2 కూడా పడచ్చు. సో ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. ప్రాబిలిటీ ఈజ్ 3/36. 3 1 జా 3 12 సార్. సో ప్రాబిలిటీ ఈజ్ 1/12. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ అంతే. ఈ టేబుల్ని అలా మీరు ఆ టేబుల్ రెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ టేబుల్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, 5 రావాలి అంటే 1 4 పడచ్చు, 4 1 పడచ్చు, ఇంకా 2 3 3 2. సో ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయి? 4 వచ్చాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 4. ప్రాబిలిటీ ఈజ్ 4/36.
4 1 జార్ 4 9 జార్ 1/9 అంతే. ఇలా ఈ టేబుల్ని మీరు కంప్లీట్ చేయండి. ఓకే చిల్డ్రన్. 1 5 5 1 ఓకే. 2 4 4 2 ఇంకా 3 3 టోటల్ ఎన్ని వచ్చాయి మనకి 5 వచ్చాయి. ఓకే. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 5. సో ప్రాబిలిటీ ఈజ్ 5/36. ఇంక ఇలా చేసుకుని వెళ్ళిపోవడమే మీరు. ఓకే చిల్డ్రన్. ఇక్కడ మనకి లాస్ట్ చూడండి 12 రావాలంటే రెండిట్లో కూడా 6 పడాలి. 6 6 అంతే. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 1. ప్రాబిలిటీ ఈజ్ 1/36. ఓకే చిల్డ్రన్. ఈ విధంగా టేబుల్ అనేది మీరు ఫిల్ చేయాలి. అందులోని సెకండ్ క్వశ్చన్ చూడండి. టేబుల్ అనేది ఫిల్ చేస్తాము. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ స్టూడెంట్ ఆర్గ్యూస్ దట్ దేర్ ఆర్ 11 పాసిబుల్ అవుట్కమ్స్. ఇవి మనకి 11 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 11 పాసిబుల్ అవుట్కమ్స్. సో ప్రతిదానికి కూడా ప్రాబిలిటీస్ 1/11 అవుతుంది అనేసి అన్నాడు. సో మనకి చూడండి ప్రతిదానికి 1/11 వచ్చిందా? కాదు కదా. ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి డిఫరెంట్గా వచ్చాయి. ఇవన్నీ కూడా 36 కన్నా అబోవ్ అనే ఉంటాయి. సో అతని ఆర్గ్యుమెంట్ అనేది కరెక్ట్ కాదనమాట. ఓకే చిల్డ్రన్, అది మీరు నోట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూడండి. ఏ డైస్ ఈజ్ థ్రోన్ ట్వైస్. సో ఒక డైస్ని మనకి ఎన్నిసార్లు వేసాడు? 2 times వేసాడు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైమ్. సెకండ్ వన్ ఈజ్ 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. ఓకే చిల్డ్రన్. సో మనకి ఒక డైస్ని తీసుకొని వాడు 2 times వేసాడు. అంటే ఇది ఒకసారి వేసాడు, మళ్ళీ ఇదే డైస్ని ఇంకోసారి వేసాడు. సో అలా వేసినప్పుడు మనకి ఫస్ట్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? మనకి ఫార్ములా ఏంటి? మనం 2 డైస్ని ఒకేసారి వేసినా లేకపోతే ఒక డైస్ని 2 times వేసినా మనకి ఫార్ములా ఏంటి? ఒక డైస్ని త్రో చేసినప్పుడు మనకి పాసిబుల్ అవుట్కమ్స్ 6 వస్తాయి. మనం ఎన్నిసార్లు వేసాము? ట్వైస్ వేసాము, 2 times వేసాము. అంటే 6 square అంటే ఈక్వల్ టు 36 అనమాట. అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 36. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాము. ఆ టేబుల్ని ఒకసారి చూద్దాం. సో మనకి ఫస్ట్ టైం 3 పడింది, సెకండ్ టైం ఏమో 2 పడింది. అంటే 2 3 2 3 లేకపోతే 3 2 పడవచ్చు, 2 3 పడవచ్చు. ఇలా ఏదైనా మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 1 4 1 వచ్చింది. ఓకే. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 36 వస్తాయి. ఓకే. అదే మనం ఇప్పుడు నోట్ చేస్తాం. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 36. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడుగు? 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం. ఓకే. మనం అలా వేసినప్పుడు 5 రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. చూడండి, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం. మనం అది వేసేటప్పుడు 2 times వేసేటప్పుడు 5 అనేది కనిపించకుండా రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఏ డైస్ థ్రోన్ ట్వైస్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ 5 విల్ నాట్ కమ్ అప్ ఎయిదర్ టైం. ఇప్పుడు ఇది మీరు చూసారనుకోండి, ఈ టేబుల్ చూడండి. సో 5 లేకుండా ఉండే సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 5 ఎక్కడైతే ఉందో ఈ 5 లేనివన్నీ కూడా, ఈ 5 ఉన్నవన్నీ కూడా తీసేయాలి. తీసిస్తే ఇలా ఇంకా ఇటువైపు కూడా ఉంటాయి. హారిజెంటల్గా మనం 2 times కదా వేస్తున్నాము, ఇవి ఇలా తీసేయాలి. తీసిస్తే ఎన్ని ఉంటాయి చూడండి. 1 2 3 4 5 6. ఓకే. చూడండి ఇక్కడ ఈ లైన్లో 7 8 9 10 11.
ఆల్రెడీ ఇది ఇక్కడ కౌంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 11. సో మనకి 36లో నుంచి 11 సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే మనకి అది ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తుందన్నమాట. ఓకే చిల్డ్రన్, మీరు ఈ సమ్ ఇచ్చేటప్పుడు కంపల్సరిగా ఈ టేబుల్ అనేది మీరు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకోకపోతే మీరు చేయలేరు. వాడు కంపల్సరిగా ఇది రెడీ చేసుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ వన్ చూడండి. 5 will not come up either time. A dice thrown twice, favorable outcomes to getting 5 will not come up either time. సో 5 లేకుండా ఉన్న మనకి సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 11 ఉన్నాయి. ఓకే, ఆ 11 అనేది మనకి టోటల్ ఎంత? 36. 36లోంచి 11ని సబ్ట్రాక్షన్ చేసేయండి. సో 25. సో ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ప్రాబబిలిటీ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total possible outcomes. ఫైవ్ లేకుండా ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి? 25 బై టోటల్ ఎన్ని మనకి 36. ఓకే, మనం డైస్ని త్రో చేసేటప్పుడు 5 కనిపించకుండా ఉండడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 25. ఓకే, ప్రాబిలిటీ ఈస్ 25/36. సెకండ్ వన్ చూడండి. 5 will be come up అట్లీస్ట్ వన్స్. ఒకసారైనా కూడా 5 ఉండాలంట. సో అటువంటి సిచ్యువేషన్స్లో ప్రాబిలిటీ ఎంత? 5 కనిపించడానికి ప్రాబిలిటీ. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. సో మనకి ఒక్కటైనా కూడా 5 ఉండే సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఇందాక 11 లెక్క పెట్టాం కదా. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 11 వస్తుంది. ప్రాబిలిటీ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. మీరు ఆ టేబుల్ రెడీ చేసుకుంటే ఇంకా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, 11/36. సో 5 కనిపించే సిచ్యువేషన్స్ మనకి 11. సో ప్రాబిలిటీ ఈస్ 11/36. ఓకే చిల్డ్రన్, ఇది మీరు ఈ సమ్ము మనకి చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి ఇది వస్తుంది. ఓకే, సో మీరు ఆ టేబుల్ అనేది కంపల్సరిగా మీరు రాయాలి. రాసిన తర్వాత అప్పుడు మీరు ఇది ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్లోని రిమైనింగ్ సమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో ఫార్ములాస్ కూడా మనకి ఎక్కువ ఏమీ ఉండవు, ఓన్లీ 2 ఫార్ములాసే వస్తాయి. సో మనం ఈజీగా నేర్చుకోగలిగే చాప్టర్లో మనకి ప్రాబిలిటీ అనేది ఒకటి. కాబట్టి మీరు బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి సమ్స్ అన్ని కూడా. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్.